ఓకే. పరలోక దేవుని స్వరమించున్న మీకు ఆ పరిశుద్ధాత్మ దేవునికి హృదయపూర్వక వందనాలు పిల్లరా. ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తున్నాం. సంతోషంగా ఆనందంగా ఉండండి. ఆ పరిశుద్ధాత్మను మన అనుదిన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు అన్నాడు కనుక ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఉండండి పిల్లరా. ఒకే వాక్యం ధ్యానం చేసుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. దైవ ఉదయకాల సమయంలో కొంత సమయం మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా మా హృదయాన్ని మనుషులు సరైన రీతిలో సిద్ధపరిచి బలపరచమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కీర్తన గ్రంథం 19వ కీర్తన 12వ వచనం మనం చూసినట్టయితే పిల్లరా, కీర్తన 19వ కీర్తన 12వ వచనంలో తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చును. చూసారా, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు. మన పొరపాట్లు ఎవరికి తెలిసే పిల్లరా? మనకే తెలియాలి, వేరెవరికి కూడా తెలీదు. మన పొరపాట్లు కూడా ఎలా తెలుస్తాయి? వాక్యం దగ్గరికి వస్తే గానీ మన పొరపాట్లు తెలియదు పిల్లరా. దేవుని యొక్క వాక్యం దగ్గరికి రాకపోతే మనం అందరం కూడా నాకు నేను చాలా పర్ఫెక్ట్ అనుకుంటాను, మీరు కూడా మీకు మీరు పర్ఫెక్ట్ అనుకుంటారు. మనం మాట్లాడే మాట కావచ్చు, చూపే చూపు కావచ్చు, మన తలంపులు కావచ్చు, మన ఆలోచన కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, అది కరెక్టా లేదనేది ఎలా తెలుస్తుంది అంటే దేవునికి వాక్యం దగ్గరికి వస్తేనే తెలుస్తుంది. అందుకే సామెతల్లో అంటాడు, ఒక నెదురు సరైనగా కనబడే మార్గం కలదు, అది తుదకు దారి తీస్తుంది. ఇంకో చోట అంటాడు, ప్రతి వాడు తన సంగతి యథార్థంగా ఉందని అనుకుంటాడు, పనులు వస్తే గానీ వాడు ప్రతివాది వస్తే గానీ తను చెప్పేది కరెక్టో కాదో తెలియదు అంటాడు. అంటే ఏంటి, మనం ఏమనుకుంటామంటే నా మాట కరెక్టు, నా తలంపు కరెక్టు, నా ఆలోచన కరెక్టు, నేను చేసిన పని కరెక్టు అని అనుకుంటాం. అది ఎప్పుడు తెలుస్తుంది? ఇతరుల మనుషులు వచ్చినా వాళ్ళు కరెక్ట్ అనొచ్చు, కరెక్ట్ కాదు అనొచ్చు, కరెక్ట్ అనొచ్చు, లేదంటే తప్పు అనొచ్చు. నిజంగా మనం చేసేది కరెక్టా కాదా అనేది తెలియాలంటే దేవునికి వాక్యం దగ్గరకు వస్తేనే తెలుస్తుంది ప్లేరా. వాక్యమే మనం కరెక్టా కాదనేది తెలియజేస్తుంది. అందుకే తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవరంటే దేవునికి వాక్యంతో వాళ్ళ ప్రవర్తన నడకనే ఎవరైతే స్వపరీక్ష చేసి దిద్దుబాటు చేసుకుంటారో వాళ్ళకే వాళ్ళ పొరపాట్లు తెలుస్తాయి. చూడండి, అద్దం ముందు నిలబడితేనే మన సరిగా ఉన్నావా లేదు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఇంట్లోంచి బయటకు వచ్చే ముందు నేను అనుకోవడం, అద్దం ముందు నిలబడకుండా ఏ స్త్రీ పురుషులు రావరని అనుకుంటాను, కనీసం చిన్నపిల్లలతో సైతము. ఎందుకంటే అద్దంలో చూసుకుంటేనే తల సరిగా ఉందా, డ్రెస్సులు సరిగా ఉన్నాయి, ముఖం సరిగా ఉందా లేదని చూసుకొని, తల సరిగా లేదు తలదూకుంటాం, ముఖం సరిగా లేకపోతే మంచిగా ముఖాన్ని పౌడర్ రాసుకుంటాం, బట్టలు సరిగా లేకపోతే బట్టలు సరిగా వేసుకొని వస్తాం. అలాగే వాక్యం అనే అద్దంలో మనం చూసుకుంటేనే పిల్లరా మన తప్పు ఏదో, మన పొరపాటు ఏదో, మన నడకేదో, మన జీవితం ఏదో మనకి తెలుస్తుంది. అందుకే నీకు నీవు కరెక్ట్ అని ఎప్పుడు కూడా అనుకోకు. నిన్ను అందుకే అంటాడు దేవుడు, వారు మనుషులు పైరూపం చూస్తారు కానీ దేవుడు హృదయాంతరంగాల్ని పరిశీలిస్తాడు పిల్లరా. ఆ దేవుని ఆత్మ నరుని అంతరంతరాల్ని శోధిస్తుందట. మీకు అర్థమవుతుంది పిల్లరా. కనుక వాక్యం ఎబ్రిల్ అంటది, వాక్యము ఎటువంటి వాడికి, ఎబ్రిల్ రాసిన పత్రికలో వాక్యము ఎటువంటి వాడిగల ఖడ్గము కంటేనో వాడుకోండి మనుషుల్లో ఒక అంతరంధ్రాల్ని, హృదయాన్ని, మనసుని ఏం చేస్తుందంటే శోధిస్తూ దూసుకెళ్ళిపోద్దటండి. మన హృదయ అంతరంగాల్లో ఏముందో తెలుసుకునేది దేవునికి వాక్యమే. ఎక్స్రే స్కానింగ్ తీస్తారు, శరీరం అంతరంధ్రం ఎలా ఉందో, శరీరం లోపల పార్ట్స్ మంచిగా ఉన్నాయో లేదో తెలుస్తుంది ఎక్స్రే స్కానింగ్ ద్వారా. అలాగే మన హృదయ అంతరంగ పరిస్థితి ఎలా ఉందో తెలియజేసేది ఏంటంటే పిల్లరా దేవుని యొక్క వాక్యమే. వాక్యం ధ్యానించినప్పుడు మాత్రమే, లేదా వాక్యం విన్నప్పుడు మాత్రమే మన అంతరంగిక స్వభావం ఎలా ఉందో మనకి తెలుస్తుంది పిల్లరా. వాక్యం దగ్గరికి రాలేదనుకోండి, మన అంతరంగిక స్వభావం ఎలా ఉందో మనకి తెలీదు. మనం అనుకుంటాం నేను చాలా పర్ఫెక్ట్ కరెక్ట్ అనుకుంటాం. ఎక్స్రే స్కానింగ్లు తీనంత కాలం నేను చాలా కరెక్ట్, చాలా బాగున్నాను అనుకుంటాం. ఎక్స్రే స్కానింగ్ తీస్తేనే మన అంతరంధ్రాలు, గుండె, కిడ్నీ, లివరు, లేదంటే షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇవన్నీ మనకి తెలిస్తే ఆ బ్లడ్ టెస్టులు చేసినప్పుడు, ఎక్స్రే స్కానింగ్ తీసినప్పుడు. అలాగే వాక్యాన్ని ధ్యానించినప్పుడే పిల్లరా మన అంతరంగిక స్వభావం ఎలా ఉంది,
వాక్యం ఏ విధంగా చెప్తుంది, మన నడక ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన జీవితము ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. అందుకే మన పొరపాటులు తెలియాలంటే మనం ఎక్కడికి రావాలంటే అండి, దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం రావాలి పిల్లరా. అందుకే అంటారు, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడంటే ఎవరైతే పరిశుద్ధ గ్రంథములైన వాక్యం దగ్గరికి వస్తారో వారికే ఆ పొరపాట్లు అనేది తెలిస్తాయి. లేకపోతే వాక్యం దగ్గరికి రాకపోతే ఆ పొరపాట్లు అనేది ఎవరు ఏం చేయలేరటండి, తెలుసుకోలేరు. అందుకే నీ జీవితంలో నా జీవితంలో మనం పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్నావా లేదని తెలుసుకోవడానికి మనం ఎక్కడికి రావాలంటే అండి, దేవునికి వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన పొరపాట్లు మనం కరెక్ట్గా ఉన్నావా లేదా, మాటలు, తలంపులు, ఆలోచనలు, చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం సపరేట్ చేసి దిద్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నదంటది. వాక్యం దగ్గర రాలేదు అని పర్ఫెక్ట్ అనుకుంటాను, జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి. చూడండి, ఇప్పుడు మనకి ఒంట్లో బాగాలేదు అనుకోండి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్టులు చేస్తారు. ఆ టెస్ట్లో మన శరీరం ఎలా ఉందో తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు టాబ్లెట్లు ఇస్తారు, లేదు ఇంజక్షన్స్ ఇస్తారు, లేదంటే ఒకసారి ఆపరేషన్ కూడా పడుతుంది అంటారు. అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రేలు, స్కానింగ్లు, రిపోర్ట్లు, బ్లడ్ టెస్ట్లు చేసుకోకపోతే మనం పర్ఫెక్ట్ అనుకుంటాం. సడన్ గా ఏ గుండో, ఏ లివరో, లేదా ఏ కిడ్నీయో, లేదో పాడైపోయింది అంటారు, లేదా ఏ క్యాన్సర్ అంటారు, లేదంటే బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందంటారు. సడన్ గా మనం షాక్ అయిపోతాం. అప్పుడు కోలుకోవడానికి సమయం పడుతుంది. అదే ముందు నుంచి మనం జాగ్రత్తలు ముందే టెస్టులు చేసుకున్నాం అనుకోండి, చిన్నగా ఉన్నప్పుడు అర్థమైనవి అనుకో, అప్పుడు మనం టాబ్లెట్లు వాడి ప్రాణం మీదకి రాకుండా ముందే జాగ్రత్త కాపాడగలుగుతాం. అలాగే మన జీవితంలో ఒకటి పిల్లరా, మన ప్రవర్తనలో, నడకలో పొరపాట్లు ఉన్నాయనేది నీకు తెలియాలంటే నువ్వు మొట్టమొదటి వాక్యం దగ్గర రావాలి. అప్పుడు నీ ప్రవర్తన గురించి తెలిసినప్పుడు వెంటనే నువ్వు స్వపరీక్ష దిద్దుబాటు చేసుకున్నావు అనుకోండి, నీకు ఏ ప్రాబ్లం ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ నష్టము ఉండదు నీకు. అదే నువ్వు వాక్యం దగ్గర రాలేదనుకో, నువ్వు చేసే తప్పులు ఎక్కువైపోతాయి, నువ్వు చేసే పొరపాట్లు ఎక్కువైపోతాయి, నువ్వు చేసే బలహీనతలు ఎక్కువైపోతాయి, నువ్వు చేసే పాపాలు ఎక్కువైపోతాయి. పాపం వల్ల వచ్చే జీతము మరణం అంటది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణము. ఆ పాపం వల్ల మరణమే కాదు, పాపం వల్ల శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కూడా వస్తాయి. కనుక ఆ పాపం వల్ల వచ్చే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు రాకుండా, పాపం వల్ల బ్రతుకు జీవితం నాశనం అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు మొట్టమొదటిగా ఎక్కడ రావాలంటే దేవునికి వాక్యం దగ్గర రావాలి. వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన, నడక, లోటుపాట్లు నీకు తెలుస్తాయి. కాబట్టి అమ్మో ఈ తప్పు ఉంది, పొరపాటు ఉంది, బలహీనత ఉంది, పాపం ఉంది నాలో అని వెంటనే నువ్వు సపోర్ట్ చేసి ఏం చేస్తావంటే దిద్దుబాటు చేసుకుంటావు. దిద్దుబాటు చేసుకున్నావు అనుకో, ఇంకా పాపం వల్ల, తప్పుల వల్ల, పొరపాట్ల వల్ల వచ్చే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు నీ బ్రతుకులో, నీ నడకలో, నీ జీవితంలో రావు. దానివల్ల శ్రమలు కూడా నువ్వు దూరం అయిపోతావు. చూసారా? కనుక ఎంత మీలో చూడండి, వాక్యం దగ్గరికి రావడం వల్ల నీ పొరపాట్లు తెలుసుకోగలుగుతావు, నీ తప్పులు, పొరపాట్లు, నీ పాపము ఇవన్నీ నీకు తెలుస్తాయి. తెలిసినప్పుడు సపరేట్ చేసి దిద్దుబాటు చేసుకుంటావు. దానివల్ల నీ జీవితంలోకి శ్రమలు అనేవి, కష్టాలు, ఇరుకులు అనేవి రాకుండా తప్పించుకోగలుగుతావు. అదే వాక్యం దగ్గరికి నువ్వు రాలేదు అనుకోండి, నువ్వు పర్ఫెక్ట్ గా కరెక్ట్ ఉన్నావు అనుకుంటావు. నువ్వు చేసే తప్పులు, పొరపాట్లు, పాపాలు ఏం చేస్తాయంటే నీ బ్రతుకులో శ్రమలు తీసుకొచ్చేస్తాయి. ఒకసారి ఇంకా జీవితం నష్టపోయే పరిస్థితి వచ్చేస్తుంది, బ్రతికే లేనటువంటి స్థితికి వచ్చేస్తుంది. అటువంటిది రాకుండా ఉండాలంటే నువ్వు వాక్యం దగ్గరికి రావాలి. వచ్చేప్పుడే పొరపాట్లు తెలుస్తాయి. అప్పుడు వెంటనే సపరేట్ దిద్దుబాటు చేసుకున్నావు అనుకో, నువ్వు చేసే తప్పులు, పొరపాట్లు, పాపం వల్ల శ్రమలు, ఇబ్బందులు రాకుండా చేసుకోగలుగుతావు. ఎందుకు? వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నీ పొరపాట్లు తెలిసినప్పుడు ఆ పొరపాట్లు తప్పు, పొరపాటు దేవుడు వాక్యాలు చెప్తుంది, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఆ రకంగా జీవించినప్పుడు ఇంకా పొరపాట్లు, తప్పు, పాపం చేసే అవకాశం ఉండదు. దాని ద్వారా శ్రమలు వచ్చే అవకాశం కూడా ఉండదు. జీవితం సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. కనుక పిల్లరా, తన పొరపాట్లు కనుగొనగల వాడు ఎవడంటే ఎవరైతే వాక్యాన్ని శ్రద్ధగింటారో, వాక్యంతో వాళ్ళు పరిశీలన చేసుకుంటారో వాళ్ళకే వాళ్ళ పొరపాట్లు తెలిస్తే వాళ్ళే దిద్దుబాటు చేసుకోగలుగుతారు. వాళ్ళే శ్రమల నుంచి వాళ్ళ ప్రాణాన్ని తప్పించుకోగలుగుతారు. వాళ్ళే సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతారు. ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కష్టాలు, శ్రమలు పోవాలంటే ముందు మన పొరపాట్లు లేకుండా మనం తెలుసుకోవాలి. అందుకే మనం ఎక్కడికి రావాలంటే దేవునికి వాక్యం దగ్గరికి మనం రావాలి. అది వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన పొరపాట్లు తెలుసుకున్నప్పుడు సపోర్ట్ దిద్దుబాటు చేసుకున్న దేవుడు గొప్ప ఆశ్చర్యాలు పొందుకుంటాం. నీకు నువ్వు కరెక్ట్, నాకు నేను కరెక్ట్ అనుకుంటే కుదరదు. కానీ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మన నిజస్థితి తెలుస్తుంది. అప్పుడు మన సపరేట్ దిద్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, పొరపాటు ప్రాణం పోకుండా శ్రమల నుంచి జీవితానికి రాకుండా కాపాడుకోగలుగుతాం. అట్లాంటి జీవితం మనందరూ జీవించాలని ఆ పరిశుద్ధాత్మ కోరుకుంటున్నాడు. ఓకే, ప్రార్థన చేద్దాం.
ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మీరు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుబట్టి నీకు వందనాలు. కనుక పొరపాటులు, తప్పులు, పాపాలు తెలియాలంటే వాక్యం దగ్గరికి వస్తేనే మా పొరపాట్లు, తప్పులు తెలిస్తే కనుక మేము కరెక్ట్ అని అనుకోవడం కాదు, కానీ వాక్యం దగ్గరికి వచ్చి మా పొరపాట్లు తెలుసుకొని స్వపరిచే దిద్దుబాటు చేసుకున్న కృపను ప్రభ మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దేవ సహాయం చేయమని, వాక్యం బిడ్డలందరి జీవితాల్లో మీరు నీ అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి వారిని అంటకట్టుబడి ఐక్య పరిస్థితులకు అనుగ్రహించమని, సమస్త మహిమ ప్రభావాల కన్నా తండ్రి మీరే పొందమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే పిల్లరా, పరలోక దేవుని స్వరం ద్వారా ఈ వాక్యం ఉంటుంది. మీ అందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కనుక సంతోషంగా ఆనందంగా ఉండండి. ఏ ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి, మీకోసం ప్రార్థిస్తాం. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఓకే, రేపు కాల సమయంలో మరొకసారి ఇదే సమయంలో మళ్ళీ మనం కలుసుకుందాం పిల్లరా. అంతవరకు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.